ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. తిరిగి మళ్ళా శనివారపు ఉపవాస ప్రార్థనకు ఈ రాత్రి సమయంలో మనము చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పిల్లరా, ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, మరొక శనివారపు దినాన్ని ఉపవాస ప్రార్థనలోనికి రావడానికి మీరు చేసినటువంటి కృపను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడండి. ప్రార్థన మీద మొన్నటి దినాన్ని ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ మీద మీరు మాట్లాడారు. నిన్నటి దినాన్ని ప్రభా మీకు వందనాలు. ఈ దినాన్ని కూడా కొన్ని విషయాలు ప్రభా మీరు మాకు బయలుపరిచిన ఆయన మా ఆత్మలకు క్షేమకరముగా ఈ ఆఖరి దినాల్లో ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మా జీవితాల్లో కలిగి ఉండడానికి ఒక అద్భుతమైన రీతిగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ప్రార్థనా జీవితము మా జీవితాల్లో ప్రాక్టికల్గా ఆయన ప్రయోగాత్మకంగా మా జీవితాల్లో ఉండిపోవడానికి సహాయం దయచేయండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇలా గతించినటువంటి నిన్నటి దినాన్ని కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తాం ప్రార్థన మీద. ఈ సమయంలో ధ్యానించే ముందు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. రేపు ఆదివారపు దినాన్ని ఉదయం 10 గంటలకు మన మందిరంలో ఆరాధన ఉంటుంది. దేవుడి కృపను బట్టి దేవుడు ఆరాధించడానికి ద్వారం తెరిచాడు. 10 గంటలకు వచ్చినట్లయితే ఆరాధనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి మనము పెద్దలు చెప్పిన రీతిగా మనం కొనసాగుదాం. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట, రేపు సెకండ్ సండే కనుక 2వ ఆదివారము మనకి బల్ల ఉంటుంది, నవరాత్రి బల్ల ఉంటుంది, ఆరాధన ఉంటుంది. దయచేసి అందరూ దాని కొరకు సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఆ విషయంలో మళ్ళీ గమనించండి, ఆదివారం ఆరాధనకి వచ్చినప్పుడు ఎవరు కూడా మరిచిపోకుండా మీ మాస్కులు లేకుంటే ఎవరు రావద్దు మందిరానికి. అలాగే సాధ్యమైనంత వరకు, అంటే మందిరంలో శానిటైజర్ ఉంటుంది, కానీ మీరు కూడా మీ బ్యాగుల్లో స్వంతంగా శానిటైజర్ బాటిల్స్తో మీరు వస్తే చాలా మంచిది. ఆ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. మాస్కులతో రావాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. శానిటైజర్స్ అనే విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకురండి. ఆదివారపు ఆరాధన ప్రభు మహిమార్థమే జరుగులాగున, మధ్యలో ఏమాత్రం కూడా గలిబిలి లేకుండా దేవుడు మనకు సహాయం చేసేలాగున దయచేసి ప్రార్థించాల్సిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో పిల్లరా, నేను దినాన్ని, శుక్రవారం దినాన్ని ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి దాని మీద మాట్లాడడం జరిగింది. ఆ ప్రార్థన మీద మాట్లాడినప్పుడు దేవుని కృపను బట్టి మరొకసారి మళ్ళా మొదటి నుంచి నేను ఆ యొక్క విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ ప్రార్థన లోపల వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ అనే దాని మీద మనం ధ్యానం చేసాం. అదైన తర్వాత వై ఈస్ ప్రేయింగ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ, ఏది ప్రార్థనకు ప్రాముఖ్యమైనటువంటిది మొదటి ప్రశ్న. రెండవది, వై ఈస్ ప్రేయింగ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ, ప్రార్థన ఎందుకు అంత అవసరం అనేటువంటి దాని మీద కూడా మనం కొన్ని విషయాలు పరిశీలన చేస్తాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటిది, ఏది ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అనేటువంటి దాని మీద కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. అలాగే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ప్రేయర్ అనే దాని మీద కూడా మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు రమారమి 9 ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వాల్యూస్ ఇన్ ప్రేయర్ అనేటువంటి దాని మీద మనం వాక్యం ధ్యానించడం జరిగింది. ఈ దినాన్ని మరొక 3 ప్రశ్నల కొరకు నేను చెప్తాను. హౌ ప్రేయర్ ఈజ్ ఎ పవర్ఫుల్, ప్రార్థన ఎంత శక్తివంతమైనటువంటిది అనేటువంటిది. రెండవది, కెన్ ప్రేయర్ చేంజ్ ద థింగ్స్, ప్రార్థన విషయాలని మారుస్తుందా అనేటువంటిది కూడా చాలా సమయాల్లో మనకి ప్రశ్న. దాని మీద కూడా కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. కెన్ వీ చేంజ్ గాడ్స్ విల్ త్రూ అవర్ ప్రేయర్, దేవుని యొక్క ఉద్దేశాన్ని మన ప్రార్థన ద్వారా మనము మార్చగలమా అనేటువంటి దాన్ని కూడా మనకున్నటువంటి ఆలోచన దీని గురించి కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం.
దయచేసి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నోట్బుక్ ఉన్నట్లయితే దగ్గర పెట్టుకొని ఇవన్నీ కూడా రిఫరెన్స్లు రాసుకుంటే మీకు మంచిది, జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ దినాన్ని రెండవ భాగంగా హౌ పవర్ఫుల్ ఈజ్ ఎ ప్రేయర్ అనేటువంటిది, ప్రార్థన ఎంత శక్తివంతమైనటువంటి దాని మీద మనం పరిశీలించేద్దాం. Prayer is one of the most powerful weapons God has given us. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధాల లోపల ప్రార్థన ప్రధానమైనటువంటి ఆయుధం. And looking ahead at 2020, I believe it has never been more important for God's people to be on our knees. ఈ యొక్క ఉన్నటువంటి దినాల్ని మనం పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా గతించిపోయిన అన్ని సంవత్సరాల కంటే ఈ 2020వ సంవత్సరం నిజంగా చాలా బాధకరమైనటువంటి సంవత్సరం. ప్రపంచాన్నే కంప్లీట్గా ఇది ఏమవుతుందంటే చాలామంది యొక్క మాటలు బట్టి మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఏం జరుగుతుందంటే దీన్ని ఇయర్ ఆఫ్ ది లాక్డౌన్ అనేటువంటి మాట చెప్పక తప్పదు. కొన్ని సంవత్సరాల వరకు దేవుడు చాలా మందిని లాక్డౌన్లో ఉంచాడు. కానీ ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉండడానికి అనగా ఈ యొక్క 2020వ సంవత్సరం లోపల ఏ దేశానికి కానీ, ఏ మనిషికి కానీ, ఏ వ్యక్తికి కానీ స్వేచ్ఛ కానీ లేకపోతే నెమ్మది కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటి సంవత్సరము ఈ సంవత్సరం. అందరి జీవితాల్లో ఈ సంవత్సరం గురించి మనం పరిశీలన చేసినప్పుడు తరువాత ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు వచ్చి అడుగుతారు కదా యేసు ప్రభు వారిని, ప్రార్థన నేర్పించమంటారు. వాళ్ళు ప్రార్థన నేర్పించమన్నప్పుడు మాకు వేరొక ప్రార్థన వేషధారులు, ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మరి చూడండి ఒకసారి లూకాసు వార్త మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఇలా వేషధారులు లేకపోతే పరిసయ్యుల యొక్క ప్రార్థన వేరుగా ఉంటుంది. శిష్యులు ప్రభువుతో మాట్లాడినప్పుడు వారు ఏమాత్రం కూడా మాకు పరిసయ్యులు చేసే ప్రార్థన మాకు నేర్పించని కానీ, లేకపోతే దేవుని మందిరంలో ఎలాగ ప్రార్థించాలో నేర్పించని కానీ ఏం అడగలేదు. కానీ వారు ఒకే ఒక్క మాట అడిగినది ఏంటంటే, టీచర్స్ అనదర్ లార్డ్ టీచ్ us టు ప్రే, మేము ఎలాగునా ప్రార్థన మాకు నేర్పించమనేటువంటి మాట ప్రభువుని అడిగారు. కనుక ప్రార్థన శిష్యులు ప్రభువారు చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ చూస్తున్నారు. ప్రభువారిని పంపించాడు. కానీ ఎక్కడా కూడా ప్రభువా మేము కూడా చేతులేస్తే రోగులు బాగుపడాలా మాకు నేర్పించు నాయన అని కానీ, దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడం మాకు నేర్పించు అని కానీ, సముద్రాన్ని గాలిని గద్దించి నిలవబెట్టేటువంటి ఆ విషయాలు మేము కూడా చేయాలనుకుంటున్నాం మాకు నేర్పించు కానీ అడగలేదు. కానీ శిష్యులు ఒకే ఒక మాట అడిగారు యేసు ప్రభు వారిని, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించుము అని చెప్పారు. ప్రార్థన నేర్పించుము అనేటువంటి మాట అడగడానికి కారణం ఏంటంటే, మిగిలిన విషయాలు ఏమీ అడగలేదు. యేసు ప్రభు జీవితంలో అద్భుతాలు చేయడం చూశారు, వారు దగ్గర ఉండి ఆశ్చర్య కార్యాలు చేయడం చూశారు, చనిపోయిన వారిని లేపడం చూశారు యేసు ప్రభు వారు. ఆయన రూపాంతరం పొందడం కూడా శిష్యులు చూశారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆయన ఇచ్చినటువంటి ఉపమానాలన్నీ కూడా వాళ్ళు విన్నారు. ఆమేన్. కానీ ఇవన్నీ విన్నారు, అదే సమయం లోపల ఆయన ఒంటరిగా ప్రార్థించడం కూడా వారు చూశారు. కనుక వీరు ప్రభా అద్భుతాలు చేయటానికి మాకు ఎలా చేయాలో నేర్పించు అని అడగలేదు ఏమాత్రం కూడా. ఇక ఏమీ అడగలేదు, కానీ ప్రార్థన చేయడం నేర్పించమన్నారు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వారి జీవితాల్లో యేసు ప్రభులో ఏది ప్రాముఖ్యమైనదిగా కనబడుతుందంటే, అద్భుతాలు ప్రాముఖ్యమైనదిగా కనబడలేదు, కానీ చనిపోయిన వారిని లేపడం అనేటువంటిది అద్భుతమైనటువంటి రీతిగా కనబడటం లేదు. కానీ
వారికి యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితము బహుగా ఆకర్షింపబడింది. అందుకే వారు ఏమంటారంటే, నేను అనుకుంటాను కదా, యేసు ప్రభు వారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తుంటున్నప్పుడు దాని వెనుక ఉన్నటువంటి బలమైన ప్రార్థనా శక్తి ఏంటో వాళ్ళకి కనబడి ఉంటారు. అందుకనే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, ప్రభువా మేము కూడా నీ వలే ఉండడానికి, నీలాగే ఉండడానికి, మీలాగే అద్భుతాలు చేయడానికి, మీలాగే ఆశ్చర్యకార్యాలు చేయడానికి, మీలాగే చనిపోయిన వారిని లేపడానికి మాకు అర్థమవుతుంది నాయన మీ వెనుకున్నటువంటి ప్రార్థనా శక్తి. అందుకనే ఆ ప్రార్థన మాకు నేర్పించు ప్రభువా అనేటువంటి మాట అడిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. చాలా ప్రేయర్, హౌ ప్రేయర్ ఇస్ సో పవర్ఫుల్ అనేటువంటి మాట. ఈ సమయంలో ఒక మాట చూడండి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక ప్రార్థన ఉంటుంది. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేశాను. యబ్బేజు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అంటే అర్థం ఏంటంటే, యబ్బేజు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ప్రార్థన శక్తి. ప్రైజ్ ది లార్డ్. మనం మామూలుగా చదివినప్పుడు ఇందులోపల ఏం శక్తి ఉందండి? మామూలుగా ఇలాగే చెప్పాడు కదా, మనము ప్రార్థించినట్లే ప్రార్థించాడు, మనము అడిగినట్లే అడిగాడు, ఇదంతా కూడాను అనేటువంటి ఆలోచన మనకి చాలా సింపుల్గా వస్తుంది కదా అండి. ఎస్, కానీ ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. చూడండి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆఖరి మాటలో కనబడుతుంది. ఏంటంటే, కీడు అనేటువంటిది నాకు రాకూడదు ప్రభువా అనేటువంటి మాట. కనుక ఆ ప్రాంతం నుండి నన్ను దూరం చేయనటువంటి మాట అనగానే వాక్యం ఉందంటే, దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. 2వ పట్టణం చూడండి సమయం లోపల యోనా గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. జోనాస్ ప్రేయర్ ఫర్ సాల్వేషన్. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి కొన్ని మాటలు ఉంటాయి. ఏమంటుంది చూడండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదని అనుకొంచిని. 7వ వచనంలో ఏమంటాడంటే, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంచిని. ఇదంతా తర్వాత 9వ వచనం లోపల ఇంకొక మాట ఏమంటాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పించును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. యోనా యొక్క ప్రార్థన ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైనటువంటి ప్రార్థన. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. యోనా కడుపులో నుండి ఆ యొక్క మత్స్యము కడుపులో నుండి, తిమింగలము కడుపులో నుండి ప్రార్థన చేశాడు. ఆ డార్క్నెస్లో, ఆ చీకటిలో ఉండి ప్రార్థించాడు.
ప్రార్థించినప్పుడు ఆఖరి ప్రార్థనలో ఏమంటాడంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాం. దేవుడు మనం చేసేటువంటి ప్రార్థన ఏది ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అని చెప్పి దేవుడు పరిశీలన చేస్తాడు. అందుకనే మన ప్రార్థనలో మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే మన ప్రార్థన లోపల దేవుని శక్తి ఉంది. ఆమేన్. మన మన ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. మన మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన ఎలా ఉండాలంటే నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. మన ప్రార్థన శక్తివంతమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్తున్నాను. ఇంత 22 భాగం లోపల పరిశీలన చేసినప్పుడు చెప్పాను కదా అండి, ప్రేయర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలా ప్రాముఖ్యమైన ఆయుధము ప్రార్థన. నేను ఎబ్బేజు ప్రార్థన తర్వాత యోనా ప్రార్థన నేను పరిశీలన చేసినప్పుడు వారు ప్రార్థించేటువంటి ప్రార్థన లోపల ప్రార్థన శక్తి ఎంత గొప్పదో వారు గుర్తించినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. తర్వాత ప్రార్థన లోపల దావీదు ఒక ప్రార్థన చేస్తారు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 3వ కీర్తనలోని దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. 3వ కీర్తనలో దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. చాలా వేదనతో ప్రార్థన చేస్తాడు. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. పారిపోతూ రాస్తాడు. సొంత కుమారుడే తిరుగుబాటు చేసినప్పుడు, సొంత కుమారుడే శత్రువు అయిపోయినప్పుడు, సొంత కుమారుడే చంపడానికి మరి ప్రయత్నం చేసి తరిమి వేస్తున్న సమయం లోపల దావీదు ప్రార్థన, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కీడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారం. ఇలా ఈ ప్రార్థన లోపల దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయం లోపల ఆయన మాట లోపల ద వే ఆఫ్ కన్ఫెషన్, దేవుడే నాకు ఆధారము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట లోపల అనేకులు 5వ వచనంలో ఉంటుంది, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినాను, నేను భయపడను. ఈ 5వ వచనంలో 6వ వచనం లోపల చాలా క్లియర్గా ప్రార్థనలో ఆయనకున్న విశ్వాసాన్ని చూడగలుగుతున్నాం. ప్రార్థన ఎందుకు శక్తివంతమైనటువంటి మాట చెప్తున్నామంటే కారణం ఏంటంటే ప్రార్థనలో మన వేదన ఉంటుంది, ప్రార్థనలో మన దుఃఖం ఉంటుంది, ప్రార్థనలో మన యొక్క అంటే మానసికమైనటువంటి భయంకరమైనటువంటి ప్రభు సన్నిధిలో బ్రతిమలాడేటువంటి విధానం కనబడుతుంది, ప్రార్థనలో మన విశ్వాసం కనబడుతుంది, ప్రార్థనలో మన పేషెన్స్ అనేటువంటిది కనబడుతుంది. ఇంకా ప్రార్థనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే చూడండి ఒకసారి 6వ వచనంలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. మనం చేసేటువంటి ప్రార్థన ఏం చేస్తుంది అంటే మన లోపల భయం లేకుండా చేస్తుంది. అది ఎంత భయంకరమైన సమస్య అయినప్పటికీ కూడా, మానసికంగా ఎంత ఒత్తిడి కలిగించేటువంటి సమస్య అయినప్పటికీ కూడా మనకి భయం లేకుండా చేస్తుంది ప్రార్థన. అందుకనే ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ లోపల దేవుడు ఉంచిన ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఆమేన్. మామూలు ప్రార్థన లేదు, నీ ఆయుధమే ప్రార్థన. అందుకనే కొన్ని సమయాల్లో దేవుడి యొక్క మాట ఎలా ఉంటుందంటే ఆయా సమయాల్లో మనం కూర్చొని మూలిగి ఏడుస్తూ ఉంటాం,
నా అలా ఒకసారి అలా గోడకు జారబడి కుర్చీలో కూర్చుని అలా కళ్ళు పైకెత్తి నాకు దిక్కేంటి, నాకు ఎవరున్నారు, నా జీవితం ఎలాగైపోయింది ఏంటి, నా పరిస్థితి ఎలాగైపోయింది ఏంటని ఇలా కూర్చొని ఆలోచిస్తూ దినాలు లేకపోతే గంటలు సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాట ఏంటంటే, దేవుడిని లోపల నీకు తెలియకుండానే నువ్వు చేసినటువంటి ప్రార్థనలో గొప్ప శక్తిని దేవుడు దాచాడు. అందుకని ఆ ప్రార్థన గురించి ప్రేయర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఆమేన్. శక్తివంతమైనటువంటి ఆయుధము ఆ ప్రార్థన. చేతిలో మనకు ఆయుధం ఉంటుంది కదా అండి. ఎస్, కొంతమంది మనం మాట్లాడుతూ ఉంటుంటాం కొన్ని సమయాల్లో. ఏదైనా వస్తువు కొన్ని సమయాల్లో ఆ పెన్ అనేటువంటిది మనం జోబులో పెట్టేసుకుంటాం, వెతికేస్తుంటాం, మర్చిపోతాం. జోబులో ఉందని మర్చిపోయి వెతుకుతూ ఉంటాం, అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాం. కొన్ని సమయాల్లో మనకి ఎవరైనా మాట్లాడినప్పుడు ఏమంటారంటే, గొల్లవాడట గొర్రెపిల్లని చంకలో పెట్టుకొని ఊరంతా వెతికేశాడట, ఇలా గొర్రెపిల్ల ఎక్కడికి పోయింది అని చెప్పి. అలాగే మన లోపల దేవుడు ఇచ్చినటువంటి బలమైనటువంటి ఆయుధము, ప్రార్థన ఆయుధాన్ని అది ఉంచుకొని భయపడిపోతూ ఉంటాం. కొన్ని సమయాల్లో నిరాశపడిపోతూ ఉంటాం. కొన్ని సమయాల్లో అయినట్లయితే అస్సలు ఇంకా లేదు, నా బ్రతుకులో విడుదల లేదనేటువంటి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలోకి వచ్చేస్తూ ఉంటాం. మాట్లాడుతున్నాడు కదా, నీ లోపల దేవుడు బలమైనటువంటి ప్రార్థనను దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా లేదా? ఒకసారి క్రైస్తవుడు ఒక విశ్వాసి కలిసి యాత్రికుని ప్రయాణం పుస్తకంలో రాస్తారు జాన్ బంజన్ గారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. బాగా చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటారు. ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఒక కొండ ఎక్కలేక అలసిపోయి అలా పడిపోతారు. పడిపోయి వారికి తెలివి వచ్చినప్పటికీ లేచి చూసేసరికల్లా వారు చాలా లోతైన నిలము లోపల ఉంటారు. బయటకు రావడానికి ఎక్కడ అవకాశం లేదు ఏమాత్రం కూడా. వాళ్ళు ఇలాగ పైకి చూస్తే ఎక్కడో ఉన్నటువంటి ఆ పైన ఎక్కడో ఆకాశం కనబడుతూ ఉంటుంది. మొత్తం అంతా తడుగుతారు. ఇక్కడ గోడలు ఏమైనా ఉన్నాయా బయటకు వెళ్ళిపోవడానికి అని, ఎక్కడ వాళ్ళకి అవకాశం ఏమాత్రం ఉండదు. అప్పుడు పైనుండి ఒక శబ్దం ఏం వింటారంటే, వాళ్ళు మీ ఇద్దరి పని అయిపోయింది, ఇక మీరు ఎన్నటికీ బయటికి రాలేరు అనేటువంటి మాట వింటారు. వీళ్ళిద్దరు ఎలా కూర్చుంటే మేము బయటకు వస్తాము అంటారు. పైన ఉన్నటువంటి శబ్దం ఏమంటాడంటే, ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఇక మీరు రాలేరు, మీరు రాకుండా నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను అని చెప్తాడు. రాలేరు ఏమాత్రం కూడా, ఇందులో పడిన వారు ఎవరు కూడా బయటకు రాలేరు అనేటువంటి మాట చెప్తాడు. అలా చూడమంటాడు. ఈ ప్రక్కన చూడండి, చాలా ఎముకలు ఉన్నాయి, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, చాలా వరకు మీలాగే పడిపోయి రాలేక చచ్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు అడుగుతారు కదా, సరే మేము రాలేము కానీ మమ్మల్ని అక్కడ ఎందుకు పడేసావు అంటాడు. అనగానే వాడు నవ్వుతూ ఉంటాడు గట్టిగా. మళ్ళీ వీళ్ళు అడుగుతారు కదా, అసలు నీ పేరేంటి నాయన అని అడుగుతారు. అడగగానే వాడు అంటాడు కదా, నా పేరు చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి, నా పేరే నిరాశ అంటాడు. మనిషి జీవితంలో చనిపోవడానికి కారణం ఏంటంటే నిరాశ. ఈ మధ్యకాలంలో మనం వింటా ఉన్నాం, చాలామంది మూవీ యాక్టర్స్, యంగ్ ఫెలోస్, చిన్న పిల్లలు, బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, బాగా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులు, చాలా విచారింపబడినటువంటి సంగతి, వెంటనే వాళ్ళ లైఫ్ ఏమవుతుందంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే వారి లోపలే నిరాశ అనేటువంటిది. ఇది ఒక రకమైనటువంటి దురాత్మ లోపల వచ్చి అంటే మనుషులను కంప్లీట్గా నాశనం చేయడానికి ఈ యొక్క నిరాశ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. పిల్లరా, అప్పుడు అలా గోడకు జారబడి ఇక మనం బయటకు రాలేము అనేటువంటి సమయం వచ్చినప్పటికీ విశ్వాసకి ఇక్కడ ఏదో గుచ్చుకున్నట్టు ఉంటుంది జోబులో. ఆ జోబులో చేయి పెట్టి తీస్తే చిన్న కీ దొరుకుతుంది, ఆ చిన్న తాళ్ళపు చెవి, దాని పేరే విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. ఆ తాళ్ళపు చెవి లోపల దాచుకున్నాడు, ఉంది లోపల. ఆమేన్. ఒక ప్రాంతంలో దాయబడి ఉంది. దాచబడినటువంటి ఆ ప్రాంతమే నీ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనలో దేవుడు ఆ విశ్వాసం అనేటువంటి కీని ఉంచాడు.
వీడు నిరాశ అనేటువంటి వాడు గట్టిగా అరిచేసి రాగా నవ్వేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇక మీరు రాలేరు బయటికి అని చెప్పి. కానీ ఆ చిన్న తాళపు చెవితో వారు తాళాన్ని తెరిచి బయటకు వచ్చి తిరిగి వాళ్ళు మన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇదనాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు, నీ ప్రయాణం ఇంకా కొనసాగించవలసి ఉంటున్నది. అందుకనే ఆ కొనసాగించడానికే దేవుడు నీకు ఇచ్చిన బలమైన ఆయుధము నీ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సమయంలో ఆ ప్రార్థన మనకు ఎంతగానో సహాయాన్ని కలిగిస్తుంది. కనుక ఈ సమయంలో ఆ ప్రార్థన మనకు అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. తర్వాత 6వ ప్రశ్న ఏంటంటే, కెన్ ప్రేయర్ చేంజ్ ద థింగ్స్? ప్రార్థన విషయాలని మారుస్తుందా? మనకి మామూలుగా ఇంట్లో మన ఇళ్లలో వాక్యం ఉంటుంది కదండి, ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అనేటువంటి మాట. ప్రార్థన విషయములను మార్చు, ప్రార్థన పరిస్థితులను మార్చు అనేటువంటి ఒక మంచి ఆ వాక్యాలతో ఉన్నటువంటి మాట మన ఇంట్లో ఉంటుంది. అది ఉండగానే మనకి ఎంతో చెప్పాలంటే మేలుకరమైన రీతిగా, మనకి ఆదరణ కలిగించేటువంటి రీతిగా ఉంటుంది ఆ మాట. మరి కొంతమంది ఇళ్ళ లోపల ఏసే జవాబు, క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్ అనేటువంటి మాట ఉంటుంది. ఏసే జవాబు అనేటువంటి మాట కదండి. ఎస్. కనుక ఈ సమయంలో కెన్ ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్? ఆ యొక్క ప్రార్థన విషయాల్ని మారుస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న మనకి. దాని మీద మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. దో అవర్ ప్రేయర్స్ డు నాట్ చేంజ్ గాడ్స్ మైండ్. మళ్ళా చెప్తున్నాను, మన ప్రార్థన, our prayers do not change God's mind. He ordained prayer as a means to accomplish His will. Praise the Lord. ఆయన చిత్తం ఉంటుంది, ఆయన ఉద్దేశం ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని మన ప్రార్థన మార్చలేదు. కొన్ని సమయాల్లో మనకు సహాయకరంగా ఉంటుంది ప్రార్థన. అంతవరకు ప్రయాణం చేయలేకపోతున్నాం ప్రభు అంటే దేవుడు కనికరించి ఇక్కడే ఉండమంటాడు. లోతు ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రభు పరిగెత్తు వెళ్ళిపో అంటాడు దేవుడు. ప్రభు వెళ్ళలేను ప్రభు, ఇక నాకు చేయలేను బాబు అంటాడు. అప్పుడు ప్రభు ఆగి ఏమంటాడంటే, ఓకే నీ మనవి విన్నాను, సర్లే అంటాడు. నిన్ను బట్టి ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేయనటువంటి మాట చెప్తాడు కదా అండి. ఎస్. అయితే ఈ సమయం లోపల కొన్ని విషయాలు, కెన్ ప్రేయర్ చేంజ్ ద థింగ్స్? ప్రార్థన మనకు విషయాలు ఎలా మారుస్తుంది అనే దాని మీద మనం చూద్దాం. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. 26, 28 వచనాల్లో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 28వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యం కాని మూలికలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. వీళ్ళరా ఈ మాట ప్రార్థన గురించి వ్రాయబడింది. అంతేగాని మనం ఎలాగూ అద్భుతాలు చేయవలనో మనకు తెలియదు కనుక ఆయనే మన పక్షమున అద్భుతం చేయ అని మాట రాయబడలేదు. ఆ మాత్రం కూడా చనిపోయిన వారిని ఎలాగూ లేపవలనో మనకు తెలియదు కనుక ఆయనే మన పక్షమున చనిపోయిన వారిని లేపను అని రాయబడలేదు. కానీ ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంటే, బలహీనతలను చూచి సహాయం చేయించున్నాడు. దేనిలో సహాయం చేయించున్నాడు ఆయన? చూడండి ఒకసారి. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, అంటే ఇందా చెప్పాం ప్రార్థన అనేటువంటిది బలమైన ఆయుధం అని ఒక మాట చెప్పాం. ఏ పవర్ఫుల్ వెపన్. ఆ పవర్ఫుల్ వెపన్ని ఎలాగునా అంటే దానిని దారు చేయాలనేటువంటిది, ఎలాగో ఉపయోగించాలనేటువంటి మాట మనకు తెలియదు. అందుకని ఆయనే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. ప్రార్థన పదును పెట్టాలంటే పిల్లరా, పదును పెట్టడం అనేటువంటి దానినే విజ్ఞాపన. ప్రైజ్ ది లార్డ్. మనం మార్నింగే వెళ్ళిపోయి జస్ట్ అలా వెళ్ళి కాసేపు మోకరించి కళ్ళు మూసుకొని దేవా సహాయం చేయి బాబు అని ఒక మాట చెప్పేసి ఉదయాన్ని దగ్గరికి వచ్చాను బాబు నా ముఖం చూపించేసేసి ఒక 10 నిమిషాలు అలా చూపించేసేసి వచ్చేసి మనం ఫీల్ అయిపోవడం కాదు. అది ప్రార్థన పదును పెట్టేటువంటి ప్రార్థన కాదు. ప్రార్థన ఆయుధం కదా అండి. ఈ ఆయుధము పదును పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆయుధము క్లీన్ చేస్తూ ఉండాలి, పదును పెడతా ఉండాలి. పదును పెట్టే పద్ధతిని ఏమంటామంటే విజ్ఞాపన అంటాం. మనం ఎంత విజ్ఞాపన చేయడం ప్రారంభించి సమయాన్ని ఎంత విజ్ఞాపనకి ఇస్తూ ఉంటామో ఆ విజ్ఞాపన ఏం చేస్తుందంటే మన ప్రార్థనకు పదును పెట్టేటువంటి రీతిగా చేస్తూ ఉంటారు.
తర్వాత చూడండి సమయంలో 28వ చూడండి ఒకసారి. దేవుడు ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికై సమస్తమును సమకూడి జరుగుచున్నవనే ఎరుగుదుము. ఫైనల్గా మేలు కలగడం అంటే అర్థం ఏంటంటే థింగ్స్ చేంజ్ అవ్వడం అనేటువంటి మాట. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. బాధకరమైన విషయాలు, దుఃఖకరమైన విషయాలు, కీడుకరమైన విషయాలు మనకి మేలుకరముగా చేయబడ్డం అనేటువంటిది. కనుక ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ఇంకా మాట చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనంలో మరొక మాట ఉంటుంది. పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్. సమ్టైమ్స్ ఫర్ మిరకల్స్, ప్రార్థన, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ఆ మేడ మీద గది లోపల తబితా ఉంది. ఆమెను చనిపోయినటువంటి డెడ్ బాడీ స్నానం చేయించి వస్త్రాలన్నీ ధరింపజేసి పైన ఉంచారు. పేతురు వచ్చి వెళ్ళాడు అక్కడకు. వెళ్ళిన తర్వాత పేతురు ఏం చేస్తాడంటే చూడండి ఒకసారి 39వ వచనంలో, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 39వ వచనంలో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి పేతురు అందరినీ వెలుపలకి పంపి, గమనించారా అండి? పేతురు అందరినీ వెలుపలకి పంపాడు. మోకాళ్ళుని ప్రార్థన చేసి. ఆమేన్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. కొన్ని సమయాల్లో పిల్లరా ఈ ప్రార్థన ఆయుధాన్ని వాడడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి రీతులుగా ఉంటాయి. స్తంభాలు విరగొట్టడానికి సంసోను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించలేదు. స్తంభాల మధ్యలో ఉండి ఎండిపోయి స్తంభాల మీద చేతులుంచి చిన్న ప్రార్థన చేశాడు. ఎస్, ఆ చిన్న ప్రార్థన బలమైన స్తంభాల్ని విడగొట్టింది. ఆమె పేతురు అందరినీ వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే మోకాళ్ళుని ప్రార్థన చేసిన తరువాత శవం వైపు తిరిగాడట. గమనించండి, ఇక్కడ మోకాళ్ళు ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అది అయిపోయిన తర్వాత ప్రాణము లేనటువంటి ఆ శవం వైపు తిరిగాడు. తిరిగి ఏమన్నాడంటే తబితా లెమ్మనగా అనేటువంటి మాట. గమనించండి, ప్రార్థనలో సచ్ ఏ పవర్ఫుల్ వెపన్ ప్రేయర్. ఎంత గొప్ప శక్తి ఉందండి. ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా చాలా విషయాలు, ఎండిపోయిన విషయాలు ఉన్నాయి, ప్రాణము లేని విషయాలు ఉన్నాయి, జీవము లేని విషయాలు ఉన్నాయి నీ దగ్గర. అవి నా బ్రతుకులోకి వస్తాయా అనేటువంటి ఆలోచన నీ లోపల ఉంది. ఎందుకంటే వాటి లోపల లైఫ్ ఏమాత్రం కనిపించట్లేదు, కనుచూపు మేర లోపల కనబడటం లేదు. కానీ ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు మోకాళ్ళు నుండి శవం వైపు తిరిగాడట. కళ్ళు మూసుకొని ఎటువైపు తిరుగుతూ తబితా లెమ్ము అని చెప్పలేదు, కానీ ఎక్కడైతే ప్రాణము లేదో ఆ వైపే చూశాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడు దేవుడు చూచినని మాట్లాడబడు. రాయండి, దేవుడు చూచినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండాడు. ఆ నిరాకారము శూన్యముగా ఉన్న ప్రాంతం వైపే చూస్తూనే దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ముందు చాలా విషయాలు ఉన్నాయి, నిరాకారముగాను శూన్యముగాను ప్రాణం లేని వానిగా ఉన్నాయి. కానీ మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేసి వాటితో నువ్వు మాట్లాడితే, పేతురు ప్రార్థించి శవంతో మాట్లాడాడు. నువ్వు ప్రార్థించి ఆ సమస్యలతో నువ్వు మాట్లాడితే దేవుడు నీ పక్షాన అద్భుతమైన. అందుకనే నీ ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన, నీ ప్రార్థన విషయాలను మార్చేటువంటి ప్రార్థన. ఆమేన్. చూడండి ఒకసారి. సమ్టైమ్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ విల్ కమ్. నీ ప్రార్థన ద్వారా
చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ, అంటే అవి ఊహకు అందనటువంటి విషయాలు జరుగుతాయి. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో బాగానే చూద్దాం మనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. ఏలియా మన వంటి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమిచ్చను. ది ఎక్స్ట్రాడినరీ ప్రేయర్. చూడండి ఒకసారి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడి ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. ఎండిపోయింది భూమి కదా అండి, మనకు తెలుసు బాగా. 3.5 సంవత్సరాలు నీటి బొట్టు భూమి మీద పడకపోతే భూమి ఎలా ఉంటుందండి? ఎస్. కానీ వాక్యం అంటే అతడు మరలా ప్రార్థన చేయగా ఆమేన్, ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఇదినాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా ప్రార్థన చేయగా, ఆమేన్ 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 ఆమేన్, మరలా నువ్వు ప్రార్థన చేయగా. ఏ ప్రాంతాలు ఎండిపోయాయో, ఏ ప్రాంతాలు లేకుండా అయిపోయాయో, ఏ ప్రాంతాలు కంప్లీట్గా అసలు ఏమాత్రం కూడా కనిపించుకుంటే అయిపోయాయో, మరలా ప్రార్థన చేయగా. ఈ దినాన్ని తిరిగి మళ్ళా నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే, ఇది ప్రార్థనలో ఉన్నటువంటి ఆ శక్తి తిరిగి మళ్ళా నువ్వు తీసుకుని, ఆయుధాన్ని తీసుకొని నీ ప్రార్థనను ప్రారంభిస్తే, ఆమేన్, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. తిరిగి మళ్ళా దేవుడు ఆ ప్రాంతం లోపల వర్షం ఇస్తాడు, తిరిగి మళ్ళా ఫలం ఇస్తాడు అనేటువంటి మాట మనం ఈ సమయం లోపల పరిశీలన చేస్తున్నాం. కనుక ప్రియులరా, ప్రార్థన అంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆమేన్. తర్వాత ఆఖరిగా వచ్చాం మనం. కెన్ వి చేంజ్ గాడ్స్ విల్ త్రూ ప్రేయర్? మన ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మనం మార్చగలమా అనేటువంటి మాట చూడండి సమయంలో చూద్దాం. ఇన్ ద లార్డ్ the Lord do not change. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చూడ సమయం లోపల 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను. యెహోవానైన నేను మార్పు లేని వాడను. చూసారా అండి? ఎస్. తరువాత గాడ్స్ విల్. Jesus set the example in Gethsemane when he prayed for God's will to be done. Brother, we cannot change the God's will. దేవుని యొక్క చిత్తమును మార్చలేము మనం ఏమాత్రం కూడా. కానీ ఈ ప్రార్థన ఏం చేస్తుంది అంటే, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. మనము దేవుని చిత్తాన్ని మార్చలేము. గెత్సెమనే తోటలో లూకాసు వార్త 22వ అధ్యాయంలోకి వెళ్ళి యేసయ్య యొక్క ప్రార్థన చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, మనం ఒకసారి మీకు చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. తండ్రి ఈ గిన్నె, చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించడానికి చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఈ మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రార్థన ఆయుధంలో ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని చిత్తాన్ని మార్చలేదు, కానీ ఈ ప్రార్థన దేవుని చిత్తాన్ని మన జీవితంలోనికి తీసుకుని రాగలదు ఈ ప్రార్థన. ఆమేన్. మళ్ళా మన పట్ల దేవుని చిత్తం ఉంటుంది. బికాజ్ హీ డిజైన్డ్ అస్. మనల్ని ఆయన డిజైన్ చేశాడు, ఆయన రూపించాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన రూపించాడు కాబట్టిగా ఆయన చిత్తం ఉంటుంది. రూపింపబడక ముందే మన పట్ల ఆయన చిత్తం ఉంది. కనుక ఈ ప్రార్థన మనల్ని రూపించి మన లోపల ఊపిరి పోసాడు ఆయన. ఆ ఊపిరి అంటే దేవుని ఆత్మ. నరుడు జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊపిరే మన ప్రార్థన. ఆ ఆత్మలో ఉన్నటువంటి ప్రార్థన. మనం ఎలాగున ప్రార్థించడంలో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే ఉచ్చరింప సత్యం కానీ మూలికలతో మనకు ప్రార్థన నేర్పించును. ఆమేన్.
దేవుడు నరుడి లోపల నాసికారంధ్రంలో జీవ వాయువును ఊదుగా నరుడు జీవ ఆత్మ ఆయన. ఆ ఆత్మే మనకు ఉచ్చరింప సత్యం కాని మూలికలతో ప్రార్థన నేర్పించాను. ఆమేన్. కనుక మన ఊపిరి ఉంది, ఆ ఆత్మ మన ఊపిరి. ఆ ఊపిరి ఏమవుతుందంటే పిల్లరా, ఆ ఊపిరి మన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రార్థనలో ఉన్నటువంటిది ఆ దేవుని ఆత్మ ద్వారా వచ్చే ప్రార్థనలో ఏముంటుంది అంటే దేవుని చిత్తం ఉంటుంది. ఆమేన్. కనుక దేవుని ఆత్మ ద్వారా వచ్చేటువంటి ప్రార్థనలో దేవుని చిత్తం ఉంటుంది. కనుక ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన లోపలకు దేవుని చిత్తాన్ని తీసుకొని వచ్చి మనలో ఉన్నటువంటి మన చిత్తాన్ని బయటకు నెట్టేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నువ్వు చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవర్ వేస్ చేంజ్ ఇంటూ గాడ్స్ వేస్. ఈ ప్రార్థన మన మార్గాల్ని మార్చి దేవుని మార్గాల్లోనికి తీసుకొని వెళ్తారు. మీకు ఉదాహరణ మీకు మాట చెప్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 12వ వచనం. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. గమనించారా అండి? దేవుని చేత ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని చేత మన మార్గాల్ని తిరిగి మార్చి ఆయన మార్గాల్లోకి నడిపిస్తారు. అందుకని జ్ఞానులు తిరిగి మళ్ళా హేరోదు దగ్గరికి వెళ్లకుండా దేవుని చేత బోధింపబడిన వారే. ఆమేన్. ఉచ్చరింప సఖ్యం కాని మూలికలతో ఆత్మ మనకు ప్రార్థన నేర్పించును. గ్లోరీ టు ద లార్డ్. ఆ ఉచ్చరింప సఖ్యం కాని మూలికల యొక్క నేర్పించిన ప్రార్థనలో ఏముందంటే దేవుని చూపించేటువంటి మార్గం అందులో ఉంటారు. తర్వాత చూడండి ఒకసారి 19వ వచనంలో ఉంటారు. హేరోదు చనిపోయిన తరువాత, అదే 2వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో ప్రభుదూత స్వప్నమున ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళను. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అక్కడ అంతకు ముందు ఉన్నటువంటి మాట ఈ యొక్క అంటే ఆ వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ప్రభు నడిపించిన పద్ధతిని మనం చూడగలం. అందుకే ఈ ప్రార్థన ఏం చేస్తుంటుందంటే దేవుని యొక్క ఇష్టమైన అంటే దేవుని ఉద్దేశానుసారమైన మార్గంలోకి మనం నడిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనకు అపాయము కలగకుండా, ప్రైజ్ ది లార్డ్, ఆయన ముందే తెలుసు కనుక మన మార్గాల్ని ఆయన వేరు చేస్తూ ఉంటాడు. అందుకనే ఈ ప్రార్థన అవసరం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సమయంలో ప్రార్థన మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. చాలా సంతోషం పిల్లరా. ఈ విషయాన్ని దయచేసి మనసులో పెట్టుకొని దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి ప్రార్థన ఆయుధాన్ని ఈ రోజు నుంచే నువ్వు వాడడం ప్రారంభిస్తే, నువ్వు వాడలేదని చెప్పట్లేదు, చాలా కాలం నుంచి ప్రార్థన ఆయుధాన్ని వాడుతున్నావు. ఆయా సమయాల్లో మనం వదిలేస్తున్నాం. కానీ మరొకసారి ఈ దినాన్ని మరొకసారి ఈ ప్రార్థన ఆయుధాన్ని తీసుకొని విజ్ఞాపనలోనికి వెళ్ళి పదును పెట్టి తిరిగి మళ్ళా మనం ప్రార్థన ప్రారంభిస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ ఇంట్లో, నీ గృహములో, నీ మందిరము లోపల, నీ సంఘము లోపల, నీ దేశంలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనసులో ప్రభుకి అప్పగిద్దాం. దేవా, ఈ దినాన్ని తండ్రి నాయన మీరు నాలో ఉంచినటువంటి ప్రార్థన ఆయుధాన్ని మరొకసారి తీసి ప్రభా నాయన దేవా, ఇదిగో ప్రభా మీ చిత్తము నాలో జరగడానికి ప్రభా నేను ఉపయోగించాలని ఆశపడుతున్నాను. ప్రభు మాట చెప్తే దేవుని సన్నిధిలో మీరు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాలు గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభా నాయన మాలో దాచినటువంటి బలమైన ప్రార్థనా శక్తి ప్రభా మీకు వందనాలు. ఈ ప్రార్థనా శక్తిని మేము ఉపయోగించినప్పుడు, ఆయుధాన్ని మేము వాడినప్పుడు ప్రభా నాయన దేవా మీ చిత్తము సంపూర్తిగా వచ్చి మా జీవితంలో నిలిచి ఉంటుంది ప్రభా. మేము ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో తండ్రి. దేవా మీకు వందనాలు. ఆఖరి సమయంలో ఆ చిన్న ప్రార్థనలో
మీ చిత్తము రావడం మేము చూడగలిగాము. చాలామంది భక్తుల యొక్క జీవితాల్లో ప్రభు నాయన సంసోన్లో చూసాం, దావీదులో చూసాం ప్రభు. ఆఖరి సమయంలో నా ప్రభు నాయన చిన్న ప్రార్థన ప్రభు తండ్రి నాయన షడ్డక్ మెషక్ అబేద్నెగోలో చూసాం ప్రభు. దానియేలు జీవితంలో చూసాం నాయన. అనేక మంది ప్రార్థనా జీవితాలు ప్రభు నాయన దేవా ఎంత తండ్రి క్షేమకరమైన రీతిగా ఉన్నాయో మేము చూడగలిగాం ప్రభు. మీకు వందనాలు తండ్రి. మాలో కూడా చాలా సమయాల్లో ఆ ప్రార్థన బట్టి అద్భుతమైన కార్యాలు మీరు చేశారు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీ నామాన్ని మీరు మహింపరుచుకోనండి, దీవించండి. ఇటువంటి బిడ్డలందరినీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు ఒకసారి మమ్మల్ని ప్రభు నాయన ఇదిగో తండ్రి ఈ కరోనా సమస్య నుంచి త్వరగా విడిపించి బాబు తండ్రి నాయన దేవా మేము తిరిగి మళ్ళా మీ నామాన్ని ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభు నాయన దేవా తిరిగి మళ్ళా జీవాన్ని తీసుకురావడానికి ప్రభు నాయన దేవా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మరొకసారి సమయంలో స్టీల్ ప్లాంట్ కొరకు ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తున్నాం. లోపల ప్రభు నాయన చాలా సేఫ్ అనుకున్నాం కానీ ప్రభు నాయన కానీ ఆయా సెక్టర్స్లో ప్రభు తిరిగి మళ్ళా విపరీతంగా ప్రభు నాయన కరోనా పాజిటివ్ కేసెస్లు ప్రభు పెరిగిపోతుండడం చూస్తున్నాం ప్రభు. అయా మీ సహాయం దయచేసి ప్రభు నాయన త్వరగా దీనికి కావాల్సినటువంటి మందు రావడానికి సహాయం దయచేయండి ప్రభు నాయన. మీరు మహిమ పొందండి. రేపు ఆదివారపు ఆరాధనలో మీ సహాయం దయచేయండి. మేము అందరం బలలో పాలు పంపులు పొందడానికి ఎట్టి సమస్య లేకుండా ప్రభు నాయన ఆరాధన నాయన తండ్రి చక్కగా జరిగించుకొని మేము వెళ్ళడానికి ప్రభు మీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించు ప్రభు. మీకు వందనాలు. మీరు తోడయండి నడిపించుమని మీ నామాన్ని మహింపరుచుకున్నామని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మన అందరకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం తిరిగి మళ్ళీ ఆదివారం మందిరంలో కలుసుకుందాం. అంతవరకు ప్రార్థించండి. ముఖ్యంగా మందిరం ఆదివారపు ఆరాధన కొరకు ప్రార్థించండి. తరువాత బలలో పాలు పంపులు పొందడానికి అందరూ దయచేసి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్. ఆమేన్.